ఓకే. హాయ్ డూడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు యానిమే వుడ్. మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ కమాబాకా క్వింగ్డమ్. సాబో డ్రాగన్ ఇవాంకాతో మ్యారేజ్ వాయిస్లో ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మేము మా విషయాలన్నిటినీ పూర్తి చేశాము, అలాగే మాకు 3 లక్షలు మాత్రమే ఉన్నాయి. సెలెస్టియల్ డ్రాగన్స్ యొక్క చిహ్నాన్ని నాశనం చేయడం ద్వారా యుద్ధాన్ని ప్రకటించడం, వీలైతే ఎక్కువ మంది బానిసలను విడిపించడం మరియు కోమాసామాన్ని రక్షించడం, అలాగే దేవుళ్ళు భూమిలో ఉన్న ఆహార నిల్వలను నాశనం చేయడం ద్వారా ఇదంతా ముగుస్తుంది. సాబో ఇలా చెబుతూ ఉండగానే డ్రాగన్, మనం ప్రపంచ దృష్టిని ఆకర్షించాము, అలాగే నువ్వు నావికా దళాలను బిజీగా ఉంచినందుకు ధన్యవాదాలు. మన ప్రోత్సాహంతో 12 దేశాల పౌరులు తిరుగుబాటును చేశారు, వాటిలో 8 దేశాలు మాత్రమే విజయవంతమయ్యాయి. ఇలా చెప్తూ ఉండగా ఇవాంకా, వారు దానిని 8 దేశాల విప్లవం అని పిలిచారు, కానీ అన్ని దేశాలు ఉన్నా కూడా ఒక్క లులుసియా రాజ్యం మాత్రమే వ్యానిష్ అయింది. దానికి విట్నెస్ నువ్వే కదా. ఏమైనా సరే ఈ ప్రపంచాన్ని మీరే మెరుగుపరచాలి. ఇవాంకా ఇలా చెప్తూ ఉండగా డ్రాగన్, ఇది న్యూస్ పేపర్లో నివేదించబడలేదు, అయితే విప్లవాలు తెచ్చిన 7 దేశాలు పరలోక సమర్పణలు చెల్లించకపోగా ప్రభుత్వానికి సహజ వనరులను ఎగుమతులను చేసేందుకు నిరాకరించాయి. ఇవాంకా ఏమో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సరఫరా వాహనాలపై విప్లవ సైన్యం దాడి చేసింది, వనరులను మేరీ జాయిస్ కి చేరకుండా ఉండేందుకు. అయితే డబ్బు మరియు తిండి లేకుండా జీవించడం ఎలా ఉంటుందో వారు నేర్చుకుంటారు. కానీ సాబో ఎంతో కొంత ఆశించడంలో తప్పు లేదు కదా అంటే డ్రాగన్, అవును, దానికి కొంత అవకాశం ఉంది. అలాగని అన్ని సరఫరాలు నిలిపివేయబడవు, కానీ వారిని క్రమంగా హింసించడం ప్రారంభిస్తారని నేను అనుకుంటున్నాను. అలాగని వారు దానిని భరించే వ్యక్తులైతే కాదు. వారు ఎప్పుడైతే హోలీ నైట్స్ ని పంపిస్తారో అసలైన యుద్ధం అప్పుడే ప్రారంభమవుతుంది. ఇవాంక ఏమో, నువ్వు ఒక జ్వాలా చక్రవర్తి అంటే ఆ పేరు నాకు అంత సూట్ అవ్వదని సాబు అంటాడు, కానీ ఆ మారు పేరే మీ ఇంటి పేరుగా మారుతుందని ఇవాంక అంటుంది. ఇక డ్రాగన్ గ్లాసుల్లో మద్యం పోస్తూ, అది నిజం కాకపోయినా కింగ్ కోబ్రా హత్య మిమ్మల్ని హీరో చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుగుబాటుదారుల కోణం నుండి అయినా, ప్రపంచంతో సంబంధం ఉన్న ఒకరైనా, వాస్తవానికి దుష్ట పనులకు కారణమైన రాజులు కూడా కొందరు ఉన్నారు. కానీ వీళ్ళతో పాటు ప్రపంచంలో చాలా మంది నీతిమంతులు సమర్థవంతులైన రాజులు కూడా ఉన్నారు. అటువంటి రాజులలో అలబాస్టా కింగ్ కోబ్రా అద్భుతమైన దయగల చక్రవర్తిగా ప్రసిద్ధి చెందాడు, కానీ కొన్నిసార్లు నిజం సరిగ్గా చెప్పబడదు. డ్రాగన్ ఇలా అనడంతో సాబో, దానివల్ల బాగానే ఉన్న కింగ్ కోబ్రా పట్ల నాకు చాలా బాధగా ఉంది, కానీ ఇది విప్లవ జ్వాలను రగిలించింది అంటాడు. ఇక ఇవాంకో, అయితే ఇప్పుడు మాకు వివరించు ఈ షాకింగ్ న్యూస్ వెనకాల ఉన్న నిజం గురించి. మేమందరం కన్నీళ్లతో కారణాన్ని ఊహించడానికి ప్రయత్నిస్తున్నాం, ఎందుకంటే మేము నిన్ను నమ్మాలనుకుంటున్నాం. అయితే సాబో ఆ న్యూస్ పేపర్ను చూస్తూ, అసలు అక్కడ ఏం జరిగిందంటే, నెల రోజుల క్రితం రైవేరీ సమావేశంలో హోలీ ల్యాండ్ మేరీ జాయిస్లో జరిగిన ప్రపంచ క్యాన్వాస్ వద్ద, అది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఆహార నిల్వలు ఉన్న ప్రదేశాన్ని ఎవరో నాశనం చేశారు. ఇలా చేసింది 4 రెవల్యూషనరీ ఆర్మీ యొక్క కెప్టెన్స్ అని గుర్తిస్తారు. వారిని వెంటనే పట్టుకోండి అందరికీ అనౌన్స్ చేస్తారు. ఇంత గందరగోళంలో కూడా సెలెస్టియల్ డ్రాగన్స్ అమ్మాయిల్ని లాక్కెళ్తూ ఉంటారు. అలాగే వారి ప్రపంచ ప్రభుత్వ చిహ్నాన్ని, వారి ఆహార నిల్వల్ని పేదవాళ్ళే అసూయతో నాశనం చేశారని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అప్పుడే అక్కడికి ఒక బాటుగాడు వచ్చి, ఇక్కడ ఉండడం చాలా ప్రమాదకరం, సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళమని వారికి చెప్తాడు. అయితే అక్కడున్న ఆంటీ, ముందు ఈ కాపలదారుని వేసేయాలి, మరియు ఇలా చేసిన వారిని ఎవరిని తప్పించుకోనివ్వను. అలాగే ఒక సెలెస్టియల్ డ్రాగన్ ఒక పైరెట్ ని హింసిస్తూ ఉంటాడు, ఆ ప్రమాదం నుంచి దూరంగా తీసుకువెళ్ళమని. అతను ఒక ముసలివాడు కావడంతో ఎక్కువ దెబ్బలు భరించలేక నేలపై పడిపోవడంతో సెలెస్టియల్ డ్రాగన్ కూడా కింద పడిపోతాడు. దానితో, ఏరా నీచమైన కుక్క, ఎందుకు నువ్వు ఇలా చేసావు, నీకు ఇక చావు తప్పదు, ఇలా అంటూ సెలెస్టియల్ డ్రాగన్ గన్ను తీసి ఆ ముసలి బానిసని కాల్చడానికి రెడీగా ఉంటాడు. అప్పుడే ఆకాశంలోంచి కారుసు వేగంగా వచ్చి సెలెస్టియల్ డ్రాగన్ దగ్గర ఉన్న గన్నని దొంగలించేస్తాడు. అలాగే అక్కడ పడి ఉన్న బానిసతో కారుసు తన కాకిని ఉపయోగించి ఆ బానిసతో తూర్పు దిక్కు వైపు ఉన్న టౌన్ వైపు పరిగెత్తమంటాడు. అండ్ ఇదే టైంలో అక్కడికి సైపర్పోల్ ఏజెంట్స్ వస్తారు. అక్కడున్న సెలెస్టియల్ డ్రాగన్ ని సురక్షిత ప్రాంతానికి వెళ్ళమని రిక్వెస్ట్ చేస్తారు. అయితే ఈ సెలెస్టియల్, ఇక్కడికి రావడానికి మీకు ఇంత సమయం ఎందుకు పట్టింది
పట్టింది, అక్కడ ఉన్న వాడిని కాల్చి పారేయండి అని ఆర్డర్ వేస్తాడు. ఇక దానితో సెలెస్టియల్ చెప్పినట్టుగానే అక్కడ ఉన్న కారుసుని కాల్చి పారేస్తారు. కానీ కారుసు మాత్రం ఒక్కసారిగా వ్యానిష్ అయిపోతాడు. అలా మాయమైపోవడం చూసిన ఏజెంట్స్ ఏంట్రా వీడు ఇంత విచిత్రంగా ఉన్నాడని అనుకునే టైంలోనే కారుసు వీళ్ళ వెనక్కే వచ్చి వీళ్ళపైనే అటాక్ చేస్తాడు. అలా సెలెస్టియల్ డ్రాగన్ వైపు చూస్తూ నెక్స్ట్ వేసేది నిన్నేరా అంటే ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా అక్కడి నుంచి పారిపోతాడు. అయితే కారుసుకి ఇదే టైంలో ఇద్దరు సీన్ లోకి ఎంట్రీ అయినట్టు ఆకీ పవర్ ని బట్టి గుర్తిస్తాడు. వారు మేరీ జాయిస్ పై దాడి చేస్తారని నేను నమ్మలేకపోతున్నాను. వారికి నిజంగానే బొరలేదేమో అని నాకు అనిపిస్తుంది. ఒక పక్క ప్రతి ఒక్క సెలెస్టియల్ డ్రాగన్ హెల్ప్ చేయండ్రో అని పరిగెడుతూ ఉంటారు. అక్కడే ఉన్న బానిసలు కూడా మమ్మల్ని కూడా రక్షించండి అని వేడుకుంటారు. అయితే ఈ మూర్ఖుల సంగతి తెలిసిందే కదా, వాళ్ళ స్వార్థం వాళ్ళే చూసుకుంటారు. అయితే ల్యాండ్ బర్గ్ వచ్చి ఈ బానిసల్ని రక్షిస్తాడు. ఇదే టైంలో అక్కడికి కారుసు వచ్చి శత్రువులు ఎటువైపుగానే వస్తున్నారని ల్యాండ్ బర్గ్ ని హెచ్చరిస్తాడు. అలాగే మిగతా బానిసలు కూడా విడిపించమని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ గ్యాప్ లోనే అడ్మిరల్ ఫుజిటోరో అటువైపుగా రావడం గమనించిన కారుసు అతని పైకి కాకులతో అటాక్ చేస్తాడు. ఫుజిటోరో బ్లైండే కావచ్చు, కానీ మనోడి దగ్గర మ్యాటర్ చాలా ఉంటది. అందుకే కారుసు యొక్క కాకుల్ని ఒక్క సింగిల్ అటాక్ తో లేపేస్తాడు. ఒకవైపేమో సెలెస్టియల్ డ్రాగన్ బానిస తప్పించుకుని పోతుంటే వెనక్కి తిరిగి రమ్మని గన్నతో కాల్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మోర్లీ వచ్చి ఆ బానిసని సెలెస్టియల్ నుంచి కాపాడతాడు. అలాగే ఇదే టైంలో అక్కడికి అడ్మిరల్ అరమకే రావడంతో వీళ్ళిద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకోవడం వల్ల ఆ టౌన్ అంతా నాశనం అయిపోతూ ఉంటుంది. అలాగే వీళ్ళు ఫైట్ చేసుకునే కాడ సెలెస్టియల్ డ్రాగన్స్ ఉంటారు. వీళ్ళిద్దరు ఫైట్ వల్ల వాళ్ళు చాలా అవస్థపడుతూ ఉంటారు. అందులో ఒక సెలెస్టియల్ మాలో ఎవరికైనా గాయం అయ్యిందంటే నీకు ఉరిశిక్ష తప్పదని అడ్మిరల్ అరమాకితో చెప్తాడు. అయితే నేను ఇప్పటికే ఒళ్ళు మండిపోయి ఉన్నాను, నువ్వు ఇక్కడి నుంచి దొబ్బే అని తన మనసులో తను అనుకుంటాడంతే, బయటకు చెప్పడు. కట్ చేస్తే అడ్మిరల్ ఫుజిటోరో కారసుపై ఉల్కపాతాన్ని వేయడానికని ట్రై చేస్తూ ఉంటాడు. ఇది గమనించిన అడ్మిరల్ అరమికి నీకో దాన్నం ఆ పని మాత్రం చెయ్యొద్దంటూ ఒక పక్క మోర్లీతో ఫైట్ చేస్తూనే అడ్మిరల్ ఫుజిటోరోని వేడుకుంటూ ఉంటాడు. ఇక హోలీ ల్యాండ్ టౌన్ బయట సీపర్పోల్ ఏజెంట్స్ 2 అడ్మిరల్స్ తీవ్రంగా పోరాడుతున్నారు. మనం అక్కడ అడుగు పెట్టాల్సిన అవసరం లేదనుకుంటా. మేరీ జోయిస్ ని నాశనం చేయాలని పూనుకున్నారు. అలాగే విప్లవ సైన్యం ప్రతికూలత కూడా చాలా తీవ్రంగా ఉంది. వారి కెప్టెన్లు చాలా బలంగా ఉండాలి. ఇక మనం కూడా రంగంలో దిగే టైం వచ్చింది అని మాట్లాడుకుంటూ ఉంటే ఒకవైపు కారసు, లేన్బర్గ్, మేర్లీ తీవ్రమైన యుద్ధం చేస్తూ ఉంటారు. అయితే ఒకవైపు కారసు సాబోతో ట్రాన్స్పాండర్ స్నేహితుల్లో మాట్లాడుతూ ఉంటాడు. కాలర్స్ కి సంబంధించిన కేసుని కనుగొన్నావా అంటే సాబో దానికి ఎక్కువ సమయం ఏమీ పట్టలేదు, వారు ఎక్కడుంటారో కూడా తెలుసుకుంటాను అని అటువైపుగా వెళ్తూ ఒక గోడ చోటున ఆగి లెండ్ బర్గ్ తో కోమా పాంగయ్య కోటలకు వచ్చారు. నేను సెయింట్ రోస్వార్డ్ అలాగే అతని కుమారుడు చార్లెస్ ని చూశాను. వారి మింగ్లింగ్ కోర్డియార్డ్ వద్ద ప్రయత్నించిన దాన్ని పూర్తి చేయాలని ఈ మార్గంలో ఉన్నారని నేను భావిస్తున్నాను. అండ్ ఒకవైపు సిరోహోసిని బంధించాలని సెలెస్టియల్ డ్రాగన్ ప్రయత్నిస్తూ ఉంటే అందులోనే ఒకడు ఆమెను కాపాడతాడు. ఇదే టైంలో అక్కడికి తండ్రి కొడుకులిద్దరూ వస్తారు. చార్లెస్ ఈసారి ఆమెను నా పెంపుడు జంతువుగా చేసుకోవాలి, అలాగే ఇది చేయడానికి నా బానిస అయిన కోమాను ఉపయోగించుకోవాలి. వీడు ఇలా ఉత్సాహంతో వస్తూ ఉంటే సాబో లీండ్బర్గ్ తో వారి ప్రిన్సెస్ సిరోహోసిని వదులుకునేలా కనిపించడం లేదు, నేను వారిని మాత్రం అలా చెయ్యనివ్వను. అలాగే మోర్లీ నువ్వు కూడా సిద్ధంగా ఉండు, కోమని ఎలాగైనా రక్షించాలి. ఇక ఇలా సీన్ షిఫ్ట్ చేస్తూ కోటలో పరిగెడుతున్న బొన్నీని చూపెడతారు. అలాగే మరొక వైపు ఒంటరిగా వీవి వెళ్తూ ఉండగా లూసీ ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నారు ప్రిన్సెస్ వీవి అని అడుగుతాడు. వీవి నీకెందుకు CP0 అని అంటుండగా లూసీ ప్లీజ్ మీ రూమ్కి మీరు వెళ్ళండి అని అంటాడు. కానీ వీవి మీరు నన్ను ఒంటరిగా వదిలేస్తే బాగుంటుంది, నేను వైస్ అడ్మిరల్ గార్ప్ని హెల్ప్ అడగడానికి వెళ్తున్నాను. వీవి ఇలా అనడంతో లూసీ మేము మిమ్మల్ని రక్షించడానికే కదా ఇక్కడున్నామంటే మీరు ఇంతకు ముందే కదా సిరోహోసిని రక్షించలేదు, లేదా మీరేమన్నా చేశారా? ఇదంతా మీకు ముందే తెలుసు కదా. ఇక వీళ్ళిద్దరిలా మాట్లాడుకునే టైంలో మరొక పక్క అలాబాస్టా యొక్క కింగ్ కోబ్రాని చాకా పిల్ వీల్ చైర్ లో తీసుకుని వెళుతూ ఉంటారు. మా మాంగారికి అలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. వీళ్ళ ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నారంటే 5 ఎల్డర్స్ ని కలవడానికి, ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో లేదని ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. అయితే అక్కడ కాపలాగా ఉన్న భటులు కింగ్ కోబ్రాని మాత్రమే లోపలికి అలౌ చేస్తానంటారు. ఇక కోబ్రా కూడా పిల్ చాకాతో దీనికి ఎక్కువ సమయం ఏమీ పట్టదు, కానీ మీకు బోర్ కొట్టేస్తూ ఉంటుంది. ఇప్పటి నుంచి మీరు వీవీకి కాపలాగా ఉండాలి, ఆమె ఇప్పటికీ కూడా కొంటి పనులే చేస్తూ ఉంది, అలాగని ఆమె కోసం నేను చింతించకుండా ఉండలేకపోతున్నాను.